వేసుకొని పనిచేసింటే గనక నీకు అడిగే హక్కున్నది. మొన్న అక్కడ బహిరంగ సభ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, బరాబర్గా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉన్నది. ఆ మాత్రం అర్హత లేదా? వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారికి గెలిపించండి అని చెప్పారు. అయితే ఏమైంది? ఇప్పుడు ఏమన్నా బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చేసి పోండి, నెక్స్ట్ ఇది కూడా 2 ఏళ్ల తర్వాత నేనే ఇస్తున్నానేమన్నా రేవంత్ అన్న చెప్పిండు. అక్కడ అవసరానికి అవకాశానికి అవసరం చాలా వస్తుంది, టైం చాలా ఉన్నది. ఇంకా 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఎన్నికలు ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు ఇప్పుడిప్పుడే మెడిసి పడితే ఎన్నికలు రాకముందే అసలు నీకెవరన్నా రేపు పొద్దున పార్టీకి దగ్గర రానిస్తారా? అసలు గాంధీ భవన్ కట్ట ఎప్పుడన్నా ఎక్కినవా? నువ్వు పార్టీలో ప్రోగ్రాంలలో ఎప్పుడన్నా పాల్గొన్నావా? పోని నీ వంతుగా ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తము ఎక్కడన్నా నీ ప్రచారం కానీ ఇంకోటనే ఏమన్నా కనబడిందా? ఆ రోజు మా మేనమామ రేవంత్ అన్న అని చెప్పినావు. మరి ఈరోజు ఆ మేనమామ మీద ఏకవచనంతో మాట్లాడుతున్నావు. అమ్మకు తోడబుట్టిన సోదరునిలాగా నీకు గుర్తు రాలేదా? అసలు ఈరోజు సురేఖకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నీ వల్ల? ఈరోజు పార్టీ నుంచి ఆమెకు నోటీసులు పోవడం ఎంత బాధాకరం. ఇది 2వసారి. మళ్ళీ పోవాలి, మళ్ళీ బతిల్లాడుకోవాలి. గారాల పట్టి బిడ్డ, గారాల పట్టి అయినంత మాత్రాన అది ఇంటి గడప వరకు లిమిట్గా ఉండాలి. అక్క మాట కూడా వినకుండా జవదాటిపోతున్నావు అనేది ఒక వినికిడి. మరి ఇంతేందమ్మా, అక్క మంత్రి పదవికే ఎసరు తెచ్చేటట్టున్నావు కదా నువ్వు. ఇంతగానం తీసుకొని వచ్చి ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మేము రేపు పొద్దున అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే కౌంటర్లు ఇవ్వాల్సినటువంటి మేము ఈరోజు మన పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలకి మేము వచ్చి ఇలా మాట్లాడి నువ్వు అన్న మాటలకి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు పొద్దున్నేస్తే మీడియా వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అవసరమా మనకి ఇది? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పథకాలను ముందుకు తీసుకొని అవసరమైతే మనం ఇచ్చినటువంటి రేవంత్ అన్న ఇస్తున్న సన్నబియ్యము, లేకపోతే వరంగల్లో రాబోయే ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు, లేకపోతే 2వ సిటీగా మార్చమని కొట్లాడు నీకు అవసరం ఉంటే. ఆ రోజు కేసీఆర్ వాగ్దానం చేసిండు, రేవంత్ అన్న అన్ని ఇచ్చి ఈరోజు పూర్తి చేస్తున్నాడు. దాని మీద కొట్లాడు నీకు అవసరమైతే. అన్న ఇంకా మా నియోజకవర్గాలకు, మా జిల్లా మంత్రి ఈరోజు సురేఖమ్మ, మా జిల్లాకి ఇంకా 1000 కోట్ల నిధులు తీసుకొనిరా ఇయ్యి అన్న అని చెప్పి కొట్లాడు. సురేఖకు అడిగినప్పుడల్లా నిధులు ఇస్తున్నాడు రేవంత్ అన్న. నీకు కూడా ఏమన్నా అవసరమైతే నువ్వు కూడా ఇంకా ఏమన్నా నిధుల కోసం కొట్లాడు, లేకపోతే ఇంటికి పోయి మేనమామలాగా నువ్వు పోయి మాట్లాడుకో. అంతేగాని పొద్దున్నేస్తే రేవంత్ అన్న మీద, కుటుంబం మీద బ్లాక్మెయిల్ బెదిరింపులా? ఎవరికి బెదిరిస్తావు? ఎందుకు బెదిరిస్తావు? నువ్వు మాట్లాడినట్ల వాళ్ళు ఎవరన్నా సెక్రటేరియట్ల కాలు పెట్టినరా? అధికారికంగా ఏమన్నా ప్రభుత్వంలో పదవులు తీసుకున్నారా? లేకపోతే పార్టీలో ఎవరికన్నా వాళ్ళ ఇంట్లలో పదవులు ఉన్నాయా? ఆ రోజే రేవంత్ అన్న చెప్పిండు, మా కుటుంబంలో ఎవరికి నేను పదవులు ఇయ్యను అని. ఈ రోజు కొడంగల్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో పనిచేయాలి, చూడాలి. రోజు 196 పనులు ఉంటాయి కాబట్టి ఆడ తిరుపతి అన్న పనిచేస్తాడు. అక్కడ కూడా నీ ఏడిపే. అరే బయటోడు ఎవడో అంటే మనం ఖండించాలి. ఆడ పోయి ఎవరో ఇన్ఛార్జీలు లేకపోతే పూర్తిగా దేవుళ్ళు లేని గుడి అవుతుంది. ఆడ తిరుపతి అన్న చూసుకుంటున్నాడు, చూడాలి, తప్పేమున్నది. ఆయన ఏం అధికారికంగా ఇన్ఛార్జ్ అని ప్రకటించుకోలేదు, లేదా పార్టీ పదవి తీసుకొని ఆడ కూర్చోలేదు అని నువ్వు చెప్పాలి నీకెవరైనా ప్రశ్నిస్తే. కానీ నువ్వు అడిగిన ప్రశ్నలకు మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను బీసీ బిడ్డగా మా అమ్మకు అన్యాయం చేస్తున్నారు, మా నాన్నకు అన్యాయం చేస్తున్నారు అంటే ఒక్కింట్లో 3 పదవులు ఇస్తే న్యాయం అవుతుందా? పోనీ నీకు టికెట్ ఇస్తే న్యాయం అవుతుందా? నువ్వు ఎవరి కోసం కొట్లాడుతున్నావు? కేవలం నీ టికెట్ కోసమే రేవంత్ అన్నని తిడుతున్నావు, నీ టికెట్ కోసమే మాట్లాడుతున్నావు. అదే కానీ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసమో లేకపోతే ఇంకొక మహిళల లీడర్ల కోసం ఏమైనా కొట్లాడుతున్నావా? ఎప్పుడన్నా ఏదన్నా అడిగినవా వాళ్ళ కోసం? ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో వచ్చి వేరే విషయాల్లో పనిచేసినవా? ఏ రోజు పనిచేయలేదు. ఎప్పుడు కూడా నీ అవసరాల కోసం పనిచేసుకున్నావు తప్పించి, నీ అవసరాల కోసం టికెట్ అడుగుతున్నావు తప్పించి, లేదంటే పార్టీ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ నీకు పట్టలేదు. మళ్ళీ ఈ రోజు ఇంత పెద్ద పెంట చేసి పెట్టినావు. మళ్ళీ రేవంత్ అన్న వచ్చినాక లేదా పిసిసి గారికో అక్క వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది అవసరమా మన పార్టీకి? ఇప్పుడున్నటువంటి స్వింగ్ లో ఈ రోజు నిన్న రేవంత్ అన్న అన్ని నియోజకవర్గాలలో రోజొక